హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. సో ఈరోజు మనము ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామంటే, ఇంతకుముందు మనము డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అన్నీ టాలీకి సంబంధించి అనమాట. ఈరోజు మనము ఎక్సెల్ గురించి డిస్కస్ చేద్దాం. ఎక్సెల్, ఓకేనా? ఎక్సెల్ కూడా రియాలిటీలో ఎలా వర్క్ అవుతుంది, ఎక్సెల్ వల్ల యూజెస్ ఏంటి, సో దాంట్లో మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఒక ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత దానికి లాక్ ఎలా పెట్టాలి, లాక్ ఎలా తీయాలి అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఆల్రెడీ మీకు ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలనో తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇప్పుడు మనం ఎక్సెల్లోకి వెళ్ళి లాక్ ఎలా పెట్టాలనో చూద్దాం. ఓకే, నేను ఆల్రెడీ ఎక్సెల్ని ఓపెన్ చేసుకున్నానండి. మీకు ఆల్రెడీ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళాను. ఇప్పుడు ఇది ఒక ఎక్సెల్ షీట్ అనుకోండి. సో దీనికి ఆల్రెడీ ఈ మ్యాటర్ అంతా నేను ముందే టైప్ చేసుకున్నాను. దీనికి మనము పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, అంటే లాక్ ఎలా సెట్ చేయాలి, మళ్ళీ ఏ విధంగా సెట్ చేసింది తీసేయాలి అనేది కూడా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనకి ఆఫీస్ బటన్కి వెళ్ళండి. ఇది ఒక ఆఫీస్ బటన్ అని చెప్పుకుంటాము. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రిపేర్ అనే ఆప్షన్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ అడుగుతుంది, ఎన్క్రిప్ట్ ద కంటెంట్స్ ఆఫ్ ది ఫైల్ అనేసి. ఇక్కడ మన మీనింగ్ ఇచ్చారు చూడండి. ఇఫ్ యూ లాస్ ఆర్ ఫర్గెట్ ద పాస్వర్డ్ ఇట్ కెనాట్ బి రికవర్డ్. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు కీప్ ఏ లిస్ట్ ఆఫ్ పాస్వర్డ్స్ అండ్ దేర్ కరెస్పాండింగ్ డాక్యుమెంట్ నేమ్స్ ఇన్ ఏ సేఫ్ ప్లేస్. రిమెంబర్ దట్ పాస్వర్డ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అని ఇక్కడ మీనింగ్ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఒక్కసారి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత దాన్ని మర్చిపోతే రికవర్ చేయాలని కూడా చెప్పారు. ఇప్పుడు ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 ఇచ్చాను. సేమ్ పాస్వర్డ్ మళ్ళీ ఇవ్వాలి, 1 2 3. ఓకే, ఇచ్చిన తర్వాత సేవ్ చేసేయాలి. ఓకే 2 టైమ్స్ ఇచ్చాము. తర్వాత మళ్ళీ ఒకసారి మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకేనా? లోకేష్ 1 2 3 ఇదే కదా డేటా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది లాక్ అడుగుతుందో లేదో ఒకసారి చూద్దాం, డైరెక్ట్గా ఓపెన్ అవుతుందో. చూసారా, లాక్ అడిగింది, ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం పాస్వర్డ్ సెట్ చేసాం, లాక్ సెట్ చేసాం అనమాట. ఇప్పుడు 1 2 3 అని ఇచ్చిన తర్వాతనే ఓకే వేస్తే అప్పుడు మనకి ఓపెన్ అవుతుంది షీట్ అనేది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఓకే, ఈ విధంగా మనం లాక్ అనేది సెట్ చేయడం జరిగింది. తర్వాత లాక్ని మళ్ళీ ఎలా రిమూవ్ చేయాలి, ఇంతకుముందు నువ్వు ఎక్కడికి వెళ్ళి పాస్వర్డ్ సెట్ చేసావో అదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ లాక్ని రిమూవ్ చేయాలి, అంటే పాస్వర్డ్ని రిమూవ్ చేయాలి. సేమ్ ఆఫీస్ బటన్కి వెళ్ళండి, ప్రిపేర్లోకి వెళ్ళి ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్కి వెళ్ళి ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిని తీసేయాలి, రిమూవ్ చేసి ఓకే ఇవ్వాలి. ఓకే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం సేవ్ చేసుకోవాలి. సేవ్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను ఎక్సెల్ని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లోకేష్ 1 2 3 ఉంది కదా, దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుందో లేదో చూద్దాం, డైరెక్ట్గా ఓపెన్ అవుతుందో. ఇప్పుడు చూసారా, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది, ఎలాంటి పాస్వర్డ్ అడగలేదు. సో ఈ విధంగా మనము ఎక్సెల్లో ఒక పాస్వర్డ్ని ఎలా సెట్ చేయాలి, అంటే లాక్ని ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మీ క్లాస్లో చెప్పడం జరిగింది. సో మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దయచేసి అదేవిధంగా షేర్ చేయండి. ఊరిగా చూసి వెళ్ళిపోతుంది, చాలా వరకు అలాగే చేస్తున్నారు. మీకు బాగా అర్థమైపోయింది, ఈ వీడియో వల్ల ఏదైనా నేర్చుకున్నాము అని అనిపించినప్పుడు దయచేసి లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.